స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గత ఏడాది బాబావారికి నిర్వహించిన కోటి రుద్రాక్షల అభిషేకం మహోత్సవం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరంలో ఇటీవల జరిగిన ఈవెంట్స్లో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు, బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరి గౌతమ్ రెడ్డికి ఆత్మీయ సత్కారం చేసి అందజేశారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఆ కార్యక్రమం వివరాలను తెలియజేస్తూ ఆదివారం బాబా మందిర ప్రాంగణంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో గౌతమ్ రెడ్డి తన అనుభవాలు మీడియాకు వెల్లడించారు. ప్రజలకి, ముఖ్యంగా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా అనేక రకాలైనటువంటి విశిష్ట కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. ప్రపంచంలోనే ఏ ఒక్కరూ చేయనటువంటి విధంగా భక్తి శ్రద్ధలతో చేసేటువంటి దానికి మెచ్చి అనేక రకాలైనటువంటి సంస్థలు దీనికి అవార్డులు ఇవ్వడం అనేటువంటి కూడా జరిగింది అనేక సందర్భాల్లో. గతంలో మనం చేసినటువంటి నారికేళ్ల అభిషేకానికి సంబంధించినట్లయితే ముగ్గురికి సంబంధించినంత వరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా దీనికి అవార్డు ఇవ్వటం అనేటువంటిది. తదనంతరం మేము తీసుకున్నటువంటి తండులాభిషేకం, బియ్యంతో అభిషేకం చేసేటువంటి సందర్భంలో కూడా 3 అవార్డులు రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి కోటి రుద్రాక్ష కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రపంచంలోనే ఏ ఒక్కళ్ళు కూడా కోటి రుద్రాక్షలు ఒకే చోట సముపార్జించడమే కాకుండా సమకూర్చడం అనేటువంటిది జరగదు. దాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తపరచడమే కాకుండా ఈ రకమైనటువంటి పెద్ద కార్యక్రమాలు కూడా మీరు చేస్తారా అనేటువంటి చెప్పడం జరిగింది. దాన్ని చేసి చూపించడం అనేటువంటి కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో ఉండేటువంటి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ నలుగురు కూడా ఇక్కడికి రావటం, వారందరూ కూడా దాన్ని తిలకించడం, దాన్ని అంతా పరీక్ష చేయడం, ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరానికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న 29వ తారీఖున, డిసెంబర్ 29వ తారీఖున అమృత్సర్లో ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ యొక్క జ్ఞాపికని మా గుడికి నా ద్వారా అందజేయడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ అవార్డు అనేటువంటి అందుకోవటం అని వెంటనే మొత్తం ప్రపంచంలో జరిగేటువంటి ఈవెంట్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి ఇంటర్నేషనల్ వైడ్గా ఆ రోజున జరిగినటువంటి ఈవెంట్స్లో ఇతర దేశస్తులు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఆ వేదిక పైన మనం దీన్ని అందుకోవటం జరిగింది. ఇది బాబా గారి యొక్క మహిమ అనేటువంటి కూడా చెప్పక తప్పదు. అంత విశిష్టమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతిమ వచ్చినటువంటి 3 రికార్డ్స్ని కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నింటినీ కూడా గుడికే వారు వచ్చి ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది. తదనంతరం జరిగినటువంటి దానిలో మేము తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఈ గుడికి సంబంధించినంత వరకు కూడా, ఈ దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యంగా పేద విద్యార్థులు ఉంటే వారందరికీ చదువులు చెప్పించాలనే ఉద్దేశంతోనే 10th క్లాస్ చదివేటువంటి పిల్లలందరి యొక్క పరీక్ష ఫీజులు అన్నీ కూడా లక్షలాది రూపాయలు అయినప్పటికీ కూడా మేమే గుడి తరఫున మేము కట్టి చదివించడం అనేది జరుగుతుంది. దీనికి తోడు ఇక్కడ విశిష్టమైనటువంటి కార్యక్రమంగా గుడి ముందే ఉండేటువంటి యాచిగుర్తి చేసుకునేటువంటి ఆయనే డైరెక్ట్గా ఆయనకు వచ్చిన డబ్బులన్నీ కూడా దేవాలయానికి ఇవ్వటం, ఒక 3 లక్షల వరకు కూడా గోశాలను నిర్మాణం చేయడానికి కూడా ఇవ్వటం అనేది జరిగిందంటేనే అర్థమవుతా ఉంది ఎంతటి మహిమ లేకపోతే కనుక ఇంత ప్రాచుర్యానికి ఇది వస్తుందనేటువంటి. దీన్ని బేస్ చేసుకుని మేము కూడా చెప్పేటువంటిది, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ కూడా ఈ మందిరాన్ని ఆదరించమని, ఈ మందిరానికి సంబంధించినంత వరకు కూడా విశిష్టమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేయాలన్నా మీ మనసుల్లో కూడా, భక్తిజన మనసుల్లో కూడా వచ్చినా మా నోటీస్కి తీసుకురండి, మేము అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. మొన్న అమృత్సర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్